హలో అండి, గుడ్ మార్నింగ్. చూడండి ఈసారి మామిడి పూత ఎలా వచ్చిందో చూడండి. మా ఊర్లో మామిడి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. చూడండి, ఈ చెట్టుకి ఈసారి ఎక్కువ లేదండి. ఇదో ఆ చెట్టుకు అక్కడ ఉండే చెట్టు చూడండి ఎలా ఉన్నాయో. అటు పైకి శిఖరం కనిపిస్తుందండి, ఎండ వస్తే కనిపిస్తుంది. మొత్తం మంచుతో మొత్తం కవర్ అయిపోయింది, అందుకని ఏం కనిపించడం లేదు. చూడండి, మామిడి పూత ఫుల్గా ఉంది, వచ్చే పూత వస్తుంది. చూడండి, ఇక్కడేమో మొత్తం ఎండిపోతూ ఉంది. చూడండి, మామిడి పూత ఎంత ఎక్కువ వచ్చి ఈ ఇయర్ మామిడికాయలు కాస్తాయో, ఏదో ఒకటి చింతపండు లేదా మేబీ ఏదైనా సరే ఒక ఫ్రూట్ తక్కువ అవుతుందంట. ఈ సీజన్లో ఎక్కువ వచ్చిందంటే, మామిడి పండు ఈ సీజన్లో ఎక్కువ వచ్చిందంటే వేరే ఫ్రూట్ ఏదైనా తక్కువ అవుతుందంట. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మరి అలా. మామిడి పండు ఎక్కువ వచ్చిందంటే చింతపండు తక్కువ వస్తుంది, తర్వాత వచ్చేసి చింతపండు ఎక్కువ వచ్చిందంటే మామిడి పండు తక్కువ వస్తుంది అని చెప్పేటోళ్ళు. అది వాస్తవమేనండి. ఎందుకనంటే నేను కూడా విన్నాను చాలామంది చెప్తుంటే. పోయిన ఇయరు ఇంత పెద్ద చెట్టు చూడండి, ఎంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టుకి 4 మామిడికాయలు ఉన్నాయండి పోయిన సంవత్సరం. ఇంత పెద్దగా ఉందో చూడండి చెట్టు. ఈ ఇయరు ఇంత పెద్ద చెట్టు ఎంత పువ్వుతో ఉందో చూడండి. అంటే పూసిన ప్రతి పువ్వు కాయ కాదులేండి, ఎన్నో రాలిపోతాయి, ఇదైపోతాయి. చూడండి, ఈసారి ఉంటుంది. మరి చింతపండు తక్కువ అవుతుందంట. చూద్దాం నిజమో అబద్ధమో, అలా రియల్గా అలా అవుతుందో లేదో తెలీదు, చూద్దాం. మా మ్యాక్స్ గారు చూడండి ఎంత అతి చేస్తున్నాడో చూడండి. ఏంటి నాన్న నీ బాధ?